హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అందరు ఎలా ఉన్నారో ఒకడైతే నాకు కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. ఇవాళ అయితే మీకు మన ఛానల్లో సింపుల్ గా రుచిగా ఉండే వంకాయ తవా ఫ్రై అయితే చేసి చూపిపోతున్నానండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఈ వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ముందుగా అయితే ఈ వంకాయ తవా ఫ్రై చేయడం కోసం అయితే పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలండి. ఆ పౌడర్ కోసం అయితే మిక్సీ జార్ తీసుకున్నాను. తీసుకున్న దాంట్లో 1 కప్ అయితే ఇక్కడ పుట్నాల పౌడర్ వేసుకున్నానండి. మీరు ఎన్నైతే పుట్నాలు వేసుకుంటారో దానికి తగ్గట్టు ఉప్పు కారాలు వేసుకోవాలండి. మసాలాస్ కూడా అప్పుడే టేస్టీగా ఉంటుంది రెసిపీ అనేది. ఇప్పుడు దాంట్లో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ ఏమో కారం వేసుకున్నానండి. మీకు బాగా స్పైసీగా కావాలనుకుంటే 1 స్పూన్ ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. ఇంకో 2 స్పూన్స్ ఏమో ధనియా పౌడర్ వేసుకున్నాను. ఒక 1/2 స్పూన్ ఏమో జీరా పౌడర్ వేసుకున్నానండి. జీరా పౌడర్ వేసిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలండి. ఆమ్చూర్ పౌడర్ కనుక మీకు దొరకలేదనుకో ఒక 1/2 చెక్క నిమ్మరసం పిండుకోండి. బట్ దొరికినట్టయితే ఖచ్చితంగా ఆమ్చూర్ పౌడర్ వేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడే టేస్టీగా వస్తుంది రెసిపీ అనేది. మళ్ళీ నిమ్మరసం పిండుకుంటే ఏంటంటే కొంచెం స్టిక్కీగా అతుక్కుంటుంది ప్యాన్‌కి. అప్పుడు కొంచెం తీసుకోవడం కష్టం అవుతుంది. ఒక 1 స్పూన్ ఏమో నేను ఇక్కడ గరం మసాలా వేసుకున్నాను. గరం మసాలా వేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ ఏమో ఇంగువ వేసుకున్నానండి. ఇంగువ మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. ఎవరు స్కిప్ చేయొద్దు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడేమో మనం వేసిన పౌడర్స్ తగ్గట్టు ఉప్పు వేసుకోండి. 1 స్పూన్ ఉప్పు వేసుకున్నాను. వేసేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలండి ఇప్పుడు. చెప్పాను కదండీ! మీరు గనక నిమ్మరసం పిండుకున్నట్టయితే జస్ట్ ఒక చెక్కే పిండుకోండి. ఎందుకంటే మళ్ళీ మీకు పేస్ట్ మరీ పలచగా అయిపోయిందనుకోండి, కాల్చేటప్పుడు ఏంటంటే పెనంకి అతుక్కుపోతుంది. ఇప్పుడైతే ఇలా ఫైన్ పౌడర్ అయింది గదా! ఇప్పుడు ఈ పౌడర్‌ని అయితే ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు పెద్ద వంకాయతో ఈ తవా ఫ్రై చేస్తున్నాను కాబట్టి వంకాయనైతే వాష్ చేసుకొనైతే మీకు చూపిస్తున్నానండి. ఎప్పుడైనా మార్కెట్‌కి వెళ్ళినప్పుడు ఇలాంటి వంకాయలు కనిపించినప్పుడైతే తెచ్చుకొని ఇలా తవా ఫ్రై చేసుకోండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది. స్నాక్‌గా కూడా పెట్టొచ్చు ఎప్పుడైనా పిల్లలకి ఇలా డిఫరెంట్‌గా. ఇప్పుడైతే వంకాయకి పైన పార్ట్ అండ్ డౌన్ పార్ట్ అనేది కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని ముక్క అనేది రౌండ్‌గా సర్కిల్స్‌గా కట్ చేసుకోవాలండి. మరీ మందంగా కాకుండా కొంచెం మాదిరిగా కట్ చేసుకోవాలి. అంటే కొంచెం మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా కొంచెం మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకోండి. అప్పుడేంటంటే ముక్క అనేది ఎక్కడ పచ్చి స్మెల్ లేకుండా ఉంటుంది తినేటప్పుడు. ఇప్పుడు మనం స్టార్టింగ్ కట్ చేస్తున్నాం కాబట్టి ముక్కలనేవి కొంచెం చిన్నగా వస్తాయండి. ఇప్పుడు మధ్యలోకొచ్చేసరికి మనకు ముక్క అనేది ఇట్లా పెద్దగా వస్తాయి. ఇక్కడే కొంచెం చిన్నగా కట్ చేసుకోండి. కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా. చూసారు కదండీ! ముక్క అనేది ఈ మందం ఉండాలి. మరీ మందంగా ఉంటే అంత బావుండదు తినేటప్పుడు గూడా. అండ్ ముక్క అనేది గూడా అక్కడక్కడ వేగదు. సో, ఇప్పుడైతే పౌడర్ అనేది ప్లేట్‌లో వేసేసుకుందాం. ఇంత ఫైన్ పౌడర్ అవ్వాలండి. అప్పుడే మనకేంటంటే ముక్కకు అతుక్కుపోతుంది పౌడర్ అనేది. అప్పుడు ఫ్రై చేసేటప్పుడు గూడా ఎక్కడ మనకి అతుక్కోకుండా ఉండిద్ది పాన్‌కి. ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలున్నాయి గదండీ! ఆ వంకాయ ముక్కలు దీనికి అద్దుకోవడమే అండి. ఈ వంకాయకి కొంచెం తేముంటుంది గదా! సో, ఈజీగా అతుక్కుపోతుంది. చూడండి మీకు అర్థమవుతుంది. చూడండి అసలు మనం ఏం పూసే పని లేకుండా అతుక్కుపోయిద్ది. బట్ ఇలా స్ప్రెడ్ చేస్తే ఏంటంటే ముక్కకు కొంచెం పడుతుందండి మనం వేసిన మసాలాస్ అన్నీ. ఇలా అయితే అన్ని ముక్కలకైతే బాగా పట్టించాలండి పౌడర్ అనేది. నేను తీసుకున్న ఒక వంకాయకైతే నేను వేసిన దినుసుల పౌడర్ అనేది పర్ఫెక్ట్‌గా సరిపోయిందండి. చెప్పాలంటే ఇంకో 1 స్పూన్, 2 స్పూన్స్ మిగిలింది గూడా. మిగిలినట్టయితే అక్కడక్కడ చల్లుకోవచ్చు గూడా లాస్ట్‌లో. చూడండి ఇలా. మొత్తంకైతే ఇలా ఫుల్‌గా పట్టించండి. మొత్తం ముక్కలకి పట్టిచ్చేసిన తర్వాత ప్లేట్‌లో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అన్నా, 10 మినిట్స్ అన్నా వదిలేయండి. అప్పుడేంటంటే మనం వేసిన మసాలాస్ అన్నీ ముక్కకి లోపల వరకు పట్టి వేగేటప్పుడు చాలా బావుంటుందండి ముక్కనేది. చూడండి ఇలా అయితే మొత్తం పట్టిచ్చేసాను గదా! కరెక్ట్‌గా ఒక 10 మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ముక్క అనేది చూసారండి కొంచెం తేమగా అయినాయి. మొత్తం పౌడర్ అనేది పీల్చేసుకుంది ముక్క. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకోవడమే అండి. చాలా సింపుల్‌గా ఉంది గదండీ! అండ్ టేస్టీగా గూడా ఉంటుంది. ఎవరు స్కిప్ జేయకుండా ఒక్కసారయితే ఇలా నా స్టైల్‌లో ట్రై జేయండి. ఇప్పుడైతే మనం దోసకి వేసుకుంటాం గదండీ! తవా అనేది అది పెట్టేసుకొని, తవా అనేది హీట్ అయిన తర్వాత ఫ్లేమ్‌ని సిమ్ ఫ్లేమ్‌లో పెట్టుకోండి ఇప్పుడు. ఎందుకంటే కొంచెం ఎక్కువ హీట్ జేస్తాం గదా! మళ్ళీ హై ఫ్లేమ్‌లో పెడితే ముక్కనేది ఎక్కువ వేగదండి. పచ్చి పచ్చిగా అనిపిస్తుంది. పెనం అనేది హీట్ అయిన తర్వాత సిమ్ ఫ్లేమ్‌లో పెట్టేసుకొని, ఆయిల్ అనేది ఇలా గ్రీజ్ చేసుకోండి పెనానికి. ఆయిల్ గూడా ఎక్కువ పట్టదండి ఇలా ఫ్రై జేసుకుంటే. ఇలా అయితే మొత్తం పెనానికి గ్రీజ్ చేసుకున్నాం గదా! ఆయిల్ అనేది. ఇప్పుడేమో ఒక్కొక్క ముక్క అనేది వీడియోలో చూపిస్తున్నట్టు రౌండ్‌గా మీకు నచ్చినట్టు స్ప్రెడ్ చేసుకోండి. అంటే మీ ప్యాన్‌కి తగ్గట్టు. చూసారా? తర్వాత దోసలొస్తాయో రావో అనుకుంటారేమో అండి. నేను నెక్స్ట్ రోజే దోసలు వేశాను. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చినాయి. అదేం ఆలోచించకండి. ఇప్పుడైతే ముక్కలన్నీ పర్ఫెక్ట్‌గా స్ప్రెడ్ చేసేసాం గదా! ఇప్పుడు దాని పైన ఆయిల్ వేసుకోండి. ముక్కలనేవి కొంచెం మీరు మందంగా కట్ చేసాము, వేగదేమో అనుకున్నట్టయితే సైడ్స్ గూడా ఆయిల్ వేయండి. అప్పుడు ముక్క అనేది వేగుతుంది. 5 మినిట్స్ తర్వాత సెకండ్ వైపు అయితే ఫ్లిప్ చేశానండి. అలా అయితే 5 మినిట్స్‌కి ఒకసారి అయితే ముక్క అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటే ముక్క అనేది ఈవెన్‌గా ఫ్రై అవుతుంది. ముక్క అనేది గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. మీకు అర్థమవుతుంది ముక్క వేగినట్టు కలర్ చేంజ్ అవుతుంది. చూడండి అలా.
మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి. కొంచెం వేగిన తర్వాత ఇంకొక ముక్క, ఇంకొక ముక్క అట్లా. అట్లా ముక్కలు తిప్పుకుంటుంటే ముక్కలన్నీ ఒకే కలర్‌లో వస్తాయండి ఎక్కువ వేగకుండా. చాలా అంటే చాలా బావుందండి. ఒక్కసారయితే ట్రై చేయండే. ఇలా అయితే బోత్ సైడ్స్ అయితే గోల్డెన్ కలర్ అండ్ ముక్క అనేది పైన క్రిస్పీగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఒక ముక్క అనేది పైన లైటిష్ గోల్డెన్ కలర్ వచ్చేసింది. అలా అయితే ఫ్రై అవ్వాలి. ఇలా అయితే మొత్తం ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవడమే అండి. మిగతా ముక్కలు కూడా అన్నీ అంతే ఫ్రై చేసుకోండి. ముక్క అనేది కొంచెం వేగటానికి టైం పడుతుంది. అంటే ఒక 10 మినిట్స్ పడుతుందండి. ఇప్పుడు మనం వేసిన ముక్కలు సైజ్ అయితే. అంటే ఇప్పుడు నేను 7 ముక్కలు వేశాను కదండీ! ఆ 7 ముక్కలు నాకు 10 మినిట్స్ పట్టింది వేగటానికి. ఇక్కడ ఒక ముక్క మీకు తీసి చూపిస్తున్నాను చూడండి ఫస్టే. అలా సాఫ్ట్‌గా వేగిపోతుంది. అలా. అలా అయితే మొత్తం ముక్కలైతే తీసేసుకొని ఒక ప్లేట్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేసేస్తున్నాను. చూడండి సైడ్స్ కూడా ఎంత మంచిగా వేగిపోయిందో. చాలా తక్కువ ఆయిల్‌లో ఇలాంటి ఫ్రై రెసిపీస్ అనేది చేసుకోండి. చాలా బావుంటుంది. నేను తవా ఫ్రై అనేది కొన్ని కొన్ని సార్లు చిక్కుడుగాయలతో కూడా చేస్తానండి. చాలా బావుంటుంది. ఈసారి ఆ రెసిపీ చూపిస్తాను. ఇలా. మొత్తం అయితే తీసేసుకున్నాను. ఆ పాన్‌కి ఏంటంటే కొంచెం మనకి డస్ట్ లాగా టిష్యూ పేపర్‌తో క్లీన్ చేసుకున్నానండి. క్లీన్ చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ స్ప్రెడ్ చేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ క్లిప్పింగ్‌లో చూపించినట్టు ముక్కలనేది ఈవెన్‌గా స్ప్రెడ్ చేసేసుకొని 5 మినిట్స్‌కి ఒకసారి ముక్క అనేది తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. మా పాప అయితే ఈ రెసిపీ చేసేటప్పుడు నా చుట్టూ తిరుగుతూ ఉందండి. ఎందుకంటే అంత మంచి స్మెల్ వచ్చింది. బట్ కొంచెం స్పైసీగా చేశాను కాబట్టి మా పాప అంత ఇష్టంగా తినలేదు. బట్ మా వారికైతే చాలా బాగా నచ్చిందండి. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈ రెసిపీ అనేది నేను ఫస్ట్ టైమే ట్రై చేశానండి. చాలా టేస్టీగా వచ్చింది ఫస్ట్ టైం చేసినా కూడా. ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందే అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. చూడండి మీకు గనుక కొంచెం ఆయిల్ ఎక్కువ కావాలి, కొంచెం ముక్క అనేది మందంగా కట్ చేసుకున్నాం అన్నట్టయితే నేను ఇప్పుడు వీడియోలో చూపించాను కదండీ! ఆయిల్ అనేది కొంచెం సైడ్స్ కూడా వేసుకోండి. అప్పుడు ముక్క అంటే ఏంటంటే ఇలా క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా ఫ్రై అవుతుంది. చూసారా? మనకి ఇది ఎందుకొస్తుందంటే ఇలా పౌడర్ లాగా బయటికి మనం ఎక్కువ పౌడర్ అనేది స్ప్రెడ్ చేసాం గదండీ! అది వేగే కొద్దీ ఎక్సెస్ పౌడర్ అనేది ఇలా బయటకొచ్చేస్తుంది. మొత్తం ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర చల్లుకొని వేడి వేడిగా సర్వ్ చేయండి. తింటూనే ఉంటారండి. ఎన్ని ముక్కలు తిన్నారో మీకే అర్థం గాదు. అంత టేస్టీగా ఉంటుంది. ఈ పెద్ద వంకాయలతో తవా ఫ్రై అనేది. ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై. సీ యూ నెక్స్ట్ వీడియో.